హాయ్ అండి, నేను మీ విజయ్. పరిచయం అవసరం లేదనుకుంటాను. చాలామంది మంచోళ్ళు ఉన్నారని అనుకున్నానండి, కానీ నా దృష్టిలో చాలామంది చెడ్డలు కూడా ఉన్నారండి. తన పనులు అయిపోయిన తర్వాత మోసం చేసే వాళ్ళు కూడా నాకు తగిలేదు. కానీ ఎవరికాడు చేసినా గురువుల దగ్గర చేయకూడదండి. ఆ పని బయట వాళ్ళ దగ్గర చేస్తే పరిష్కారానికి మా కాడికే వస్తారు. అలాంటిది మాకే చేస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? ఏం చేయాలన్నా మేము చేయాలి కదా. అదొకటి గుర్తుపెట్టుకున్నారా మీరు? ఒకటి ఆలోచించండి, గురు విద్య తక్కువతో రాదు. ఏ వస్తువైనా కొనాలి. మీరు గుడికి పోయినా ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టందే కొబ్బరికాయలు వగేరా వగేరా సామాన్లు రావు. పూలు, పళ్ళు, ఆకులు, ఒక్కలు, అరటిపళ్ళు, టెంకాయలు, సరేనా? పూజారికి దక్షిణ మినిమం ఉండవుతుంది. అలాగే పంతులు గారి దగ్గరికి పోయినా కూడా అంతే. బ్రాహ్మణుల దగ్గర జాతకం చూపించుకున్నా అంతే. ఎంతో కొంత పెట్టాలి. మీరు నాకేం పెట్టలేదని నేను అడగట్లేదండి. నేను మీకు ఇచ్చిన అమౌంట్ మీరు ఆపదలో ఉంటే నేను ఆదుకున్నప్పుడు నేను ఇచ్చిన అమౌంట్ నాకు తిరిగి అడుగుతున్నాను. నాకు అవసరాలు ఉంటాయి కదండి. మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి సహాయం చేయాలి కదా నేను. అన్నీ తీసుకెళ్ళిపోతే ఏదో 10 మంది మంచి కోసం చేస్తున్నానని మరీ మంచితనంగా తీసుకోకండి. మా మౌనం మీకు చాలా ప్రమాదకరం. అది మేము మాట్లాడుతుంటేనే ఒక పరమైన శక్తి. అదే మా కళ్ళు ఎర్రబడ్డాయి అనుకోండి, అక్కడ ఒక అమ్మవారు ఉంటుంది. దాంతోపాటు ఇంకా చాలా ఉంటాయి శక్తులు. అవి మిమ్మల్ని ఎదగనివ్వవు. గురువు కాడ తీసుకున్న డబ్బు కానీ ఏ రుణ ఫలితం ఏదన్నా ఉంటే తిరిగి ఇచ్చేస్తేనే వాళ్ళకి మంచి జరుగుతుంది. తెలుసా అండి? ప్రస్తుతానికైతే వాళ్ళ విషయాలు వదిలేయండి. వారి కల్మపరాలని వాళ్ళకే వదిలేద్దాము. కాకినాడకి రాస్తున్నానండి. ఇది వశీకరణం. ఇంకా పూర్తి కాలేదు. నిన్న మొదలుపెట్టాను, ఇంకా కాలేదు. ఇది తయారు చేస్తున్నాను. దీంతో ఇది 5వ రేక్ అండి. ఇది ఆల్రెడీ రాత్రి 2 అక్కడ పెట్టాను కదా, రాత్రి అంతా 2 రాశాను. ఇప్పుడు ఇది 5వది అవుతుంది. ఇంకా 6 రేకులు ఉన్నాయి, చెయ్యాలి. దయచేసి గురువులు మోసం చేయకండి. మీరు మీ బయట వాళ్ళని ఎవరన్నా ఉంటే మోసం చేసుకోండి. ఎగ్గొట్టుకుంటారో ఆ పాప ఫలితం మీ బిడ్డలకే. అది అంటే ఆ పాప ఫలితము, గురుదోషము, గురుమోసము అదంతా మీకు సంబంధించింది. అది దాంట్లో మా ప్రమేయం ఏమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి గురువుల కాడ మోసం చేయకండి. నిజాయితీగా ఉండే వాళ్ళ దగ్గర అసలు చేయొద్దండి. ఎవరైనా ఫేక్ గాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చేయండి. మీరెవరో తెలియకపోయినా మీకు అమౌంట్ అవసరమైతే నేను ఇచ్చినప్పుడు తిరిగి నా అవసరాలు మీకు ఇవ్వాలి. అది 1 నెలకో 2 నెలలకో 3 నెలలకు నేను అడిగేదాకా పెట్టుకోకూడదు. కొన్ని పెట్టుకున్నారా, సరే నేను కాల్ చేశాను, లిఫ్ట్ చేయాలి. బ్లాక్ లిస్ట్లో పెట్టకూడదు, తప్పది. నాకు పెద్ద ఏం పోదండి. ఆస్తులేం వెళ్ళిపోవు. 30,000కి 40,000కి నా ఆస్తులేం పోవు. అది నాకు పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇక్కడ నేను పూజ చేస్తాను కదా, నా మనసులో అది ఉంటుంది కదా, అది అమ్మవారు అర్థం చేసుకుంటుంది. మీ బాధలు నేను ఎలా అర్థం చేసుకుంటున్నానో నా బాధ తీర్చేది ఎవరంటే అమ్మవారు. అప్పుడు అవతల వాళ్ళకి ఏమవుతుంది? గోడ దెబ్బ, చెంప దెబ్బ. అంటే 2 పక్కల వాయిస్తుంది అనమాట. అంటే కూటికి లేకుండా చేస్తుంది అనమాట. అలా కాదండి, ఇలా కాదండి, అలాగని సమాధానం చెప్పుకుంటే మేము కొంచెం శాంతంగా ఉంటాం. సమాధానం లేని ప్రశ్నలు అంటూ కొన్ని ఉన్నాయి, కానీ మీరు సమాధానం చెప్పుకోవచ్చు. అడిగేటప్పుడు, తీసుకునేటప్పుడు, నేను ఇచ్చినప్పుడు. ఇట్లాగే బోడారం కృష్ణ ఒక ఆయన చేశాడు, ఇంకొక ఆయన కూడా హైదరాబాదే. అభిలాష్ అతని పేరు. ఇప్పుడు
కాల్ చేసి వాట్సాప్ మెసేజ్ పెడుతున్నాడు. ధైర్యంగా కాల్ చేయలేకపోతున్నాడు. అది నేను నిజంగా చెప్పాలంటే బెదిరించడం అంటే అలా కాదు. అమ్మవారు నిన్ను ఆవాహన చేసుకోకముందే నాకు సమాధానం చెప్పని వాట్సాప్లో మెసేజ్ పెడితే ఇప్పుడు రిప్లై ఇచ్చాడు 3 months కాదు. అది అంటే అమ్మవారిని ఉపయోగిస్తే తప్ప వీళ్ళు లేరు. రేపు అమావాస్య వచ్చిందనుకోండి, వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వాడు ఒక 22,000 ఇవ్వాలి, వీడు ఒక 30,000 ఇవ్వాలి. వీళ్ళిద్దరికి ఉంటుందండి. పెద్ద టైం ఏం లేదు అమావాస్యకి. నాకు అమావాస్యే కావాలని పెద్ద రూల్ ఏం లేదు. ఈ రేకుల పనులు ఉన్నాయి కదా, ఈ దైవత్వం దీంట్లో నేను క్షుద్రాన్ని ఉపయోగించలేను అన్నమాట. అర్థమవుతుందా? దానివల్ల ఏంటంటే వీలైనంత వరకు ఎవ్వరికి అప్పు పడద్దని మొన్న ఒక వీడియో చేశాను. ఏమంటే అసలు లేకపోయినా వడ్డీ లేకపోయినా అసలైనా ఇచ్చేయండి. చాలామంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడుతుంటారు. కానీ నా మంచితనాన్ని చేతకంతనం కింద తీసుకోవడం అనేది తప్పండి. నా మంత్ర విద్య ఏంటో మీకు తెలుసు, లైవ్లోనే చూస్తున్నారు. నేనేం ఫేక్ చేయడం లేదని మీకు తెలుసు. ఫేక్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్పాట్లో తీసుకుంటారు అమౌంట్. వాళ్ళ గురించి నాకు అనవసరం అండి. వాళ్ళకి నేను ఎనిమీ కాదు, వాళ్ళు నాకు ఎనిమీస్ కాదండి. నాది నాదే, వాళ్ళదే. మీరు ఎక్కడికి పోయినా ఏం చేసుకున్నా అది మీ ఇష్టం అండి. దానికి నేనేం చేయలేను. అది మీ ఇష్టానుసారం. అది నా దాకా వచ్చినప్పుడు ఏ గురువు అయినా వాళ్ళ ప్రాబ్లం ఉందని ఒక కాల్ చేస్తే, సార్ ఫోన్పే కొట్టండి సార్, మీకు తర్వాత 1 monthలో ఇస్తాను అన్నప్పుడు నేను ఇచ్చినప్పుడు తిరిగి ఇచ్చేయాలి కదండి. ముక్కు ముఖం తెలియని వాళ్ళకి మేము మీ సబ్స్క్రైబర్స్ అని నేను చెప్పేసి, ఇప్పుడు వీళ్ళిద్దరు ఇవ్వలేదు, ఇంకెవరైనా ఆపదలో ఉంటారు. వాళ్ళకి రేపు ఇవ్వాలంటే నేనేం చేయాలి? అంతేది ఏమి మిగతా 30 వాడికి పెట్టాడంటగా టిఫిన్ పెట్టానని చెప్తున్నాడు. అదండి విషయము. ఇది కాకినాడ పోవాలి, పేర్లు చెప్పను. కాకినాడ ఇది, అది 2 హైదరాబాదు, ఇది కాకినాడ. కానీ ఏరియా మాత్రం చెప్తానండి. 3 గుళ్ళ సెంటర్, భానుగుడి సెంటర్ నుంచి ఒక 2 kilometers ఉంటుంది. ఒక లేదంటే అదే డాల్ఫిన్ ఏదో ఇంకేదో ఉంది కదా, అక్కడ నుంచి ఒక లోపలికి ఒక 2 kilometers 3 kilometers ఉంటుంది. అంటే 3 గుళ్ళ సెంటర్ విత్ గుడారి గుంట, అక్కడికండి ఇది రేటు వెళ్తుంది. దీనికి మొత్తం చేసి ప్రాణప్రతిష్ఠ సాయంత్రం మళ్ళీ పూజ ఉంది కదా, సాయంత్రం పూజలో మాత్రమే దీనికి ప్రాణప్రతిష్ఠ చేస్తాను. సాయంత్రం దాకా ఇలా కూర్చొనే ఉండాలి, తిండి తిప్పలు లేకుండా. మీకు ఇంత మంచి చేస్తుంటే నాకు డబ్బులు ఎగ్గొట్టడం ఏంటండి? ఆపదంటే ఇచ్చినవాడిని కదా మీకు. నా కాడ ఎక్కువైపోయి ఇస్తున్నానా? పక్కనోడు నమ్మి 10 రూపాయలు మీకు ఇవ్వరు కదా, నేను ఇస్తుంటే నాకెందుకని మోసం చేస్తున్నారు? దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందండి. మీరు బయట వాళ్ళంటే వాళ్ళకి మంత్రసిద్ధి ఉండదు. 4 మాటలు తిట్టో మీ వెనక తిరిగో ఏదో చేసుకుంటారు. కానీ అది అలా కాదు. నేను మంత్రం కూడా చదవాల్సిన అవసరం లేదు. అమ్మ వంక ఒకసారి చూసి మీ పేర్లు చెప్తే చాలు. నేను ప్రత్యేకించి ఇంకొక 500, 600, 1000 రూపాయలు ఖర్చు పెట్టి మీరు పూజలు చేయాల్సిన అవసరం లేదు. మర్యాద కాల్ చేసి సమాధానం చెప్తే చెప్పండి. మీ గౌరవంగా ఉంటుంది, నాకు గౌరవంగా ఉంటుంది. ఫోన్లు కానీ బ్లాక్ లిస్ట్లో పెట్టే ఉన్నారు. వేరే కాలింగ్ చేస్తే ఎత్తుతున్నారు, ఎత్తి నా వాయిస్ అనగానే పెట్టేస్తున్నారు. ఎన్ని రోజులు పెడతారు? మీ బతుకులు ఈదులు పడేదాకా పెడతారు. ఈదులు పడ్డ తర్వాత ఎవరు కావాలి? మళ్ళీ నేనే కావాలి ఖచ్చితంగా. ఇంకెవ్వరి వల్ల కాదు. 99% కాదు, 200% చెప్పగలను. నేనే కావాలి. ఎందుకంటే ఫలితం నేనే, ప్రభావం నేనే, అవకాశం నేనే, ప్రళయము నేనే, దైవత్వం నేనే, క్షుద్రము నేనే. అర్థమవుతుందా? పరాయి సొమ్ము పాము వంటిది, వాడకూడదు.
అవసరానికి ఇచ్చినండి మోసం చేయకూడదు. మీ సొంత విషయాల్లోకి నేను జోక్యం చేసుకోవట్లేదండి. నాకు జరిగిన ఇద్దరు వ్యక్తుల గురించి మాత్రమే చెప్తున్నాను. ఒకరు వచ్చి బోడారము పటేల్ సాబ్ కృష్ణా పటేల్ సాబ్ బోడారం. 2 అభిలాష్ హైదరాబాద్. అయిపోయింది వీళ్ళిద్దరికి. వాళ్ళు డబ్బులు తెచ్చిచ్చేదాకా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి. సరేనండి, సీరియస్గా మాట్లాడిన ఏమనుకోవద్దండి. ఆ డబ్బులుంటే ఇంకొకరికి ఉపయోగపడతాయి కదా. ఎవరో పేదవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, కష్టాల్లో ఉంటారు, వాళ్ళకి నేను చేయొచ్చు కదా, నాకు అవకాశం ఉంటుంది కదా. వీళ్ళిస్తే వాళ్ళకి చేయొచ్చు. నేను మీ కాడ నేనేం తీసుకోవట్లేదు కదా, వితౌట్ కాస్టే కదా. మీరు జాతకాలు చెప్పమన్నా, ఏం చేయమన్నా, ఏం చదవమన్నా, విద్యమన్నా వితౌట్ కాస్టే కదా నేను తీసుకుంటున్నాను. వితౌట్ కాస్ట్ అండి. ఎంత తీసుకుంటున్నాను? 11 రూపాయలు తీసుకుంటున్నాను. మీ ఛార్జీ మీరు పెట్టుకొని వస్తున్నారు. అది మీ స్వార్థం కోసం మీరు వస్తున్నారు తప్ప మీ నమ్మకం మీద మీరు వస్తున్నారు. మీ విద్య కోసం మీరు వస్తున్నారు. నాకెంత ఇస్తున్నారు? 11 రూపాయలు. అది నేను ఎక్కడ వేస్తున్నాను? దేవుడి ఉండిలో వేస్తున్నాను, వెంకటేశ్వర స్వామి. పోనీ ఆ 11 రూపాయలు కూడా నేను తీసుకుంటున్నానా? లేదు కదా. ఈరోజు బొట్టు ఎందుకు పెట్టలేదో తెలుసా మీకు? కారణము కోపం వస్తుందని నాకు తెలుసు ముందుగానే, అందుకని పెట్టలేదండి. ఆ బొట్టు కానుంటే ఆ బొట్టులోంచే వెళ్ళిపోద్ది అమ్మవారు. వీళ్ళు బాధపడేది కాకుండా వాళ్ళ భార్య బాధపడుతుంది, వాళ్ళ పిల్లలు బాధపడతారు, వాళ్ళు రోడ్డును పడతారు, ఉన్న ఇల్లు పోద్ది, అప్పులు పాలైపోతారు, ఇంకా చాలా జరుగుతాయి వాళ్ళ ఇంట్లో. అది వాళ్ళు గ్రహించట్లేదు. అది సరే ఫ్రెండ్స్, ఉంటాను. కొన్ని రేకులు రాస్తున్నాను. సరే మిగిలిపోతుంది, ఒకసారి టైప్ చేస్తానండి. రేకులు రాస్తున్నాను. ఇంకా పూర్తి అవ్వలేదండి. ఇది కాకినాడ వెంకటనగర్కి పోవాలి, గుడారగుంట. చాలా అద్భుతమైన యంత్రం అండి ఇది. ఇది వచ్చి దుర్గాదేవి యంత్రం అండి. దీనికి అధిష్టాన దేవతలు వచ్చి 21 మంది ఉంటారండి. చూశారు కదా, దళాలు చూశారు కదా. మామూలుగా అయితే 8 వేస్తాను, లేదంటే 11 వేస్తాను. ఇది మాత్రము 21 వేసాను, 21. మళ్ళీ ఈ గ్యాప్లో కూడా ఇవ్వాలి నేను. ఈ గ్యాప్లు వస్తాయి కదా, ఈ గ్యాప్లు ఇవ్వాలి, మధ్యలో వేయాలి. ఇంకా ఈ వీటిల్లో బీజాలు ఇవ్వాలి. అమ్మవారిని ఏ అధిష్టాన దేవత ఉంటుందో ఆ అధిష్టాన దేవత బీజాలు ఇవ్వాల్సి ఉంటుందండి నేను. సరేనా? చూశారు కదా, ఇగో ఈ బీజాలు ఇవ్వాలండి. నా కాడ ఆరాలు ఎలా వస్తున్నాయని అడుగుతున్నారు కదండి. దైవశక్తి ఉంటే ఆటోమేటిక్గా ఆరా వస్తుందండి. ఫేక్ గాళ్ళని ఒక్కరిని ఇట్లాగ చేత్తో యంత్రం రాయమని చెప్పండి చాలు. ఏమంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీరు ఒక్క గురువు దగ్గరికి వెళ్ళి ఏమంటే మీరు గురువు గారు కదా, నాకు చేత్తో స్వయంగా ఒక్క రేకు రాసి బీజాలేసి అమ్మవారిని అధిష్టానం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని ట్యూబ్లైట్ ముందు ఇలా పెడితే ట్యూబ్లైట్ ఆరిపోవాలి, అంత పవర్ జనరేట్ అవ్వాలి. అలా రాసిస్తేనే మీరు నిజమైన గురువు గారు అని చెప్పి అడగండి. లేదు ఇది రాయలేకపోతే, ఈ విధంగా రాయలేని వాళ్ళు విద్యావంతులు కాదు. ఏదో కొన్ని పాత పుస్తకాలు పట్టుకొని ఈ బుక్స్ ఉంటాయి చూసారా, మలయాళ మంత్రాల బుక్స్ అని, శ్రీగంధం బుక్స్ అని, ఏవో రకరకాల బుక్స్ రిలీజ్ చేస్తుంటారు మార్కెట్లో. మీకు కూడా దొరుకుతాయి 30 రూపాయలకి, 50 రూపాయలకి, 100 రూపాయలకి. వాటిలో 4 మంత్రాలు వాళ్ళు చదివి పఠించి మీకు ఇచ్చేస్తారు. దానికి మీ కాడ ఎంతో కొంత అమౌంట్ లాగేస్తారు.
అలా ఉండకూడదండి. అది చాలా పాపం. అది మళ్ళీ అది పాపం కూడా కాకుండా ప్లస్ మీరు తీసుకున్న మంత్రము నిజమైనది కాదు. కాబట్టి ఇంట్లో రిజల్ట్స్ ఎలా ఉంటాయో తెలుసా? భార్య మిమ్మల్ని నుంచి విడిపోవడము, పిల్లలకు అనారోగ్యము, లేదంటే భర్త మిమ్మల్ని నుంచి విడిపోవడము, లేదంటే పిల్లలకు అనారోగ్యము, అర్ధాయుష్. మీరు చేసేది పూజే కానీ రివర్స్లో ఉంటుంది. అది వాళ్ళు తీసుకోరు దాన్ని. బీజాలు కరెక్ట్ అయితే తీసుకుంటారు. అంటే మీకు సింపుల్గా చెప్పాలనుకోండి, ఇప్పుడు ఒక జ్వరం వచ్చింది, డోలా 650 వేసుకుంటే ఓ ట్యాబ్లెట్ పారాసెటమాల్ డోలా 650 వేసుకుంటే తగ్గిపోతుంది. లేదు ఐ ఫీవర్ ఎక్కువగా ఉంది, 104కి వెళ్ళింది, ఒక ఇంజెక్షన్ చేసుకుంటే ఒక 2 days టైం తీసుకుంటుంది. ఓకేనా? లేదు ఇంకా హెవీ అయిపోయింది, టైఫాయిడ్ లాంటిది వచ్చింది, 3 months 4 months కోర్స్ తీసుకోవాలి. దానికి పచ్చం ఉండాలి. దానికి కొన్ని కూరలు తినకూడదు. చికెను, ఎండి చేప, రకరకాలు ఉంటాయి కదా నాన్ వెజ్లో, అవి ముట్టుకోకూడదు కదా. అట్లాగే ఇవి కూడా అన్నమాట. నేను ఇచ్చిన ప్రతి ఒక్క యంత్రానికి నాన్ వెజ్ తినొచ్చండి, కానీ శుక్రవారం మాత్రం మానేస్తే ధన కటాక్షం జరుగుతుందండి ఖచ్చితంగా. చేసుకునే వాళ్ళు తెచ్చుకోండి, చేసుకునే వాళ్ళు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీ వెనక నేను ఉన్నాను. ఓకేనా? ఏదన్నా రిజల్ట్ అంటే రిజల్ట్ లాగే ఉంటుంది. నేను ముందే చెప్పాను, ఒకవేళ నా తలకు మించిందైతే మీ చేదారిపోయే పరిస్థితి వస్తే కొన్ని విద్యలు మాత్రము మీకు ఇస్తాను. దానికి కాస్ట్ అవుతుందని చెప్పాను నేను. కానీ ఇంత అని చెప్పలేదు కదా. అవతల వాళ్ళకి ఆ కాస్ట్ వస్తే వచ్చి చేయించుకుంటారు, లేకపోతే లేదు. నాకు పోయేది ఏం లేదు కదా. నా మంత్రం నా దగ్గర ఉంటుంది. నాకు ఆల్రెడీ శిష్యులు ఉన్నారు, ఏం ఇబ్బంది ఏం లేదండి నాకు. కానీ వీళ్ళిద్దరు మాత్రం చాలా అది సారీ అండి. శాంతంగా ఎప్పుడు నవ్వుతున్న విజయ్ని ఈరోజు కోపంగా చూశారు మీరు. మంత్ర విద్య అంటే అంత తేలిక కాదండి. 18 సంవత్సరాలు వానలో, ఎండలో, పాముల్లో, పురుగుల్లో, పుట్టల్లో, అది సరేనా? మేము ఎంత కష్టపడి ఉంటామండి. ఒకసారి ఆలోచించారా? నా జీవితం గురించి చెప్పాను కదండి. పురుగులు అన్నం తిన్నానండి నేను. పురుగులు పారాడుతున్న అన్నం తిన్నాను నేను నా చిన్నప్పుడు. 4-5 years నాకు అప్పుడు. అందుకే అక్కడి నుంచి పారిపోయా నేను, తినలేక. ఆ పురుగులు అన్నం తిన్నానండి. తెల్ల పురుగులు అన్నంలో అలాగే తేలిపోయేటి. గంజన్నం అండి, అది కూడా మామూలు వేడి అన్నం తిని నేను 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా వేడి అన్నం తినలేదండి నేను చిన్నప్పుడు. మా అమ్మ కాదు, మా పిన్ని గారు చేసిన పని ఇదంతా. మా నాన్న దత్తోకి ఇవ్వటము, ఆవిడేదో ఆస్తి వచ్చేస్తామని హింస పెట్టి కాల్చి నా మీదతో కత్తితో ఏదో ఇక్కడ కూడా కోసిందండి. మీకు గడ్డం మీద కనపడటం లేదు. అన్ని హింసలు తట్టుకోలేక వెళ్ళిపోయాను ఆ వయసులో. కానీ ఎక్కడికి వెళ్తున్నాను తెలియకుండా వెళ్ళిపోయాను అన్నమాట. అదే ఈరోజు నేను 10 మందికి ఉపయోగపడడానికి మంచిదైంది. అక్కడ నుంచి భగవంతుడే తప్పించాడు నన్ను నిజంగా. అక్కడి నుంచి నేను తెచ్చుకున్నది 3 రూపాయలు మాత్రమే. దొంగ ట్రైన్లో వచ్చానండి నేను. ఈ స్టేజ్లో ఉన్నాను ఇప్పుడు. అది నేనేమి డబ్బులు పెట్టుకొని వచ్చానండి అని చెప్పట్లేదు కదా. దొంగ ట్రైన్లో వచ్చానండి. బాత్రూమ్ దగ్గర కూర్చొని వచ్చాను, చిరిగిపోయిన డ్రాయర్ వేసుకొని. ఒకే ఒక చొక్కా, ఒకే ఒక డ్రాయర్ అండి. ఏమండి, మామూలుగా ఎవరైనా చేతబళ్ళు, బాణమతులు, చిల్లంగులు, మచూచి ఇలాంటివి కావాలంటే చేతబళ్ళు చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఫొటోసు, ఆ క్లాతులు, లేదంటే మట్టి, వాళ్ళు ఊసిన ఎంగిలి, వాళ్ళ వెంట్రుకలు వగేరే కావాలి. నాకైతే మలయాళీస్ కాబట్టి నాకు అవన్నీ అవసరం ఉండదండి. నేను చెప్పిన జాతకాలు చాలా చూశారు. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా తీసుకోను నేను చాలామందికి. ఎందుకు తీసుకోనంటే ఇందుకే తీసుకోను అనమాట. డేట్ ఆఫ్ బర్త్లో కొంచెం తేడా ఉంటుంది, అది మీకు తెలియదు. నేను ఎవరించి చెప్పాలంటే చాలామందికి ఎవరించి ఫోన్లోనే చెప్పాను. అది ప్రత్యేకంగా వీడియో పెడతాను నేను. అది సరేనా?
ఏ రుణం ఉన్నా ఉండొచ్చు కానీ గురువు రుణం ఉండకూడదండి. కావాలంటే గురుదక్షిణగా ఇంకా ఇవ్వాల్సి వస్తుంది తప్ప గురు రుణం మాత్రం ఉండకూడదండి. చాలా తప్పు చేశారు వాళ్ళిద్దరూ, అనుభవిస్తారు. నా నోట్లోంచి వచ్చిందంటే వాక్సిద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు ఒక 2 డేస్లో కాల్ చేసి పలానా టయానికి మీ అమౌంట్ ఇస్తాము అంటే ఓకే, లేదు కాల్ చేసి చెప్పకపోయారు అంటే ఇంకా నా చేతుల్లో ఏం లేదండి. అది నా సబ్స్క్రైబర్స్ కూడా చెప్తున్నానండి, మీకు ఎటువంటి హాని జరగకుండా నేనున్నాను. మీరు అవసరానికి ఏదైనా ఇబ్బంది అయితే అడగండి, నేను కాదని చెప్పలేదు. నా కాడ తోచి కాడికి ఇస్తాను. నేను నలుగురు కోసం నిలబడ్డవాడిని, వితౌట్ కాస్టే కదా అది. కానీ గురువులకి ఎగ్గొట్టకండి, బయట వాళ్ళకి కూడా ఎగ్గొట్టకండి. ఎందుకంటే వాళ్ళు కష్టం నష్టం చేసుకొని రూపాయి పాపాయి దాచుకొని ఉంటారు. మీరు వాళ్ళకి అన్యాయం చేస్తే మీకు వచ్చేది ఏంటండి? రేపు మీ పిల్లలు ఉన్నారు, అది గమనిస్తున్నారు మీరు. ఆ పిల్లలకి అన్యాయం జరగదా? ఆ పిల్లలు అన్యాయం అయిపోరా? ఆ పాపము ఆ కర్మఫలము ఎక్కడికి పోద్దండి? కాంచానం వదిలితేనే కానీ కర్మఫలం వదలదండి. కర్మఫలం అంటే ఏంటి? మనం చేసుకున్న పాపాలు, లేదంటే మన తండ్రులు చేసినవి, మన తాతలు చేసినవి వారసత్వంగా వస్తూ ఉంటాయి. అవి ఏంటి? పోగొట్టేవాడు దొరికినప్పుడు ఏంటంటే రూపాయి ఇచ్చి దాన్ని పోగొట్టుకోవాలి. పోగొట్టుకోవడం కాకుండా మళ్ళీ తనకాడే ఎదురు డబ్బులు తీసుకొని ఈ విధంగా చేస్తే చాలా తప్పండి అది. ఏమండి, నేను ఎంత మంచి పనులు చేస్తే 2 మంత్స్లోనే నాకు 360 మంది సబ్స్క్రైబర్ పెరిగారు తెలుసా? ఎంతమంది కాపాడానండి? దగ్గర 382 మంది జీవితాలకి బాగు చేశానండి నేను. ఆరోగ్యపరంగా కానీ, మానసికంగా కానీ, మైండ్ అప్సెట్ అయిన వాళ్ళకి కానీ, కాళ్ళు చచ్చుబడిపోయిన వాళ్ళకి కానీ, ఆయుర్వేదికంగా కూడా చేశానండి. నా కాడ వనమూలికలు ఉన్నాయి కేరళ నుంచి వచ్చి. అంటే వాళ్ళు ఇచ్చినట్టే కాదండి, నేను స్వయంగా కొన్ని సంవత్సరాలకు ఒకసారి అని తెచ్చుకుంటానమాట. అవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవండి అవి. దక్షిణాయనం రావాలి. ఇప్పుడు ఉత్తరాయణం నడుస్తుంది, డిసెంబర్ వరకు ఉంటుంది. జనవరిలో వచ్చి దక్షిణాయనం పెడుతుంది. దక్షిణాయనంలో వెళ్తేనే ఆ స్థానంలో దొరుకుతాయండి అవి దొరికితే అవి తెచ్చి బాగా ఎండబెట్టి నూరి ఏ వైద్యానికి ఏది ఇస్తే బాగుంటుందో అది ఇస్తానండి నేను. కానీ ఇప్పుడు నా సబ్స్క్రైబర్లు మించి బయట వాళ్ళని నమ్మాలంటే నిజంగా భయం వేస్తుందండి. నిజంగా భయం వేస్తుంది. మీరు చాలామంది దగ్గర మోసపోయి ఉంటారు, చాలామంది మీకు డబ్బులు ఎగ్గొట్టుకుంటారు. మనసులో కోపం పెట్టుకోకండి. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళ కర్మఫలం తప్పదు, అనుభవిస్తారు. ఓకేనా? ఖచ్చితంగా అనుభవిస్తారు. ఉంటానండి. రేపు పూర్తి చేయాలి, సాయంత్రానికి మళ్ళీ వేయాలి బ్లూ డాట్కి. రేపు హాలిడే, మళ్ళీ సండే 7 గంటలకల్లా మళ్ళీ బ్లూ డాట్ మూవ్ చేస్తాడు. అన్నీ అటే వెళ్ళాల్సినవి. ఓకేనా అండి? ఉంటానండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్కి అష్టైశ్వర సిద్ధిరస్తు, ధనధాన్య సిరి సంపద. కోపంతో అన్న మాటలు జరుగుతాయండి, మామూలుగా అన్న మాటలు జరుగుతాయి. అందుకే నా సబ్స్క్రైబర్స్కే కాదు, బయట వాళ్ళు నా వీడియోలు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదండి. నా వీడియోలు చూసుకున్న వాళ్ళకి కర్మఫలాలు తొలగాలి, ధనధాన్య సిరి సంపదలు జరగాలి, పుత్రులు అంటే పితృకార్యాలు చేయడానికి లేకుండా వంశం వృద్ధి చెందకపోయిన వాళ్ళకి పుత్ర పౌత్ర దృష్టి, వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలి, సకల పాపాహరణం జరగాలి. బ్రహ్మసూత్రం కూడా చూపించాను, అది చాలామంది చూడండి. దానివల్ల కొన్ని పోతాయి, కొన్ని కాదు చాలా పోతాయి. నేను చేసేదానికంటే ఆ లింగం చూడడం వల్లే 30% పోతాయి, అంటే మినిమం 80% పోతాయి. ఓకేనా? అర్థం చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు అమ్మవారి ముఖం చూసి చెప్తున్నానండి. నేను శాంతంగా ఉన్నాను, నాడీని కంట్రోల్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అండి.
ఓం వైదిగ్నే నమ స్వాహ ఆవిడి రుద్రాన్ని శాంబరి భైరవిలో చిత్రీకరణ నారాయణ నమస్తే నమ ఆవాహయామి. నా సబ్స్క్రైబర్స్కి, నా వీడియోలు ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకి, చూసి కూడా సబ్స్క్రైబర్ చేసుకోలేని వాళ్ళకి అందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, ధనధాన్యాలతో ఉండాలని, పిల్ల పాపలతో ఉండాలని, గర్భం రాని వాళ్ళు కూడా గర్భం అంటే ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టిన వాళ్ళకి అంతా మంచి జరగాలని ఆ తల్లి ముందు నేను కోరుకుంటున్నాను. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అంటే అండి మీ ఒక్కరికే కాదండి, అందరికీ జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు అన్న అందరికీ జరుగుతుంది. నాకు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి కామెంట్ పెడుతున్నాను, అందువల్ల వీడియోలు లేట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కటికి కామెంట్ పెట్టడము నా బాధ్యత. ఒకరోజు కొంచెం అటు ఇటు అవుతుందని నేను కామెంట్లు పెట్టడానికి, మధ్యలో ఎక్కువగా కాల్స్ వల్ల మర్చిపోయాను. అట్లాగే తిరుపతి కాళహస్తి వాళ్ళు నాకు చాలాసార్లు ఊర్లో ఉన్నప్పుడు కాల్ చేశారండి. ఈ వీడియో వాళ్ళకి రీచ్ అయితే మాత్రం నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను, రేపు ఉండను. రేపు పక్కన ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉదయం వెళ్తాను, సాయంత్రం 5కి 6 కల్లా వచ్చేస్తాను. సరేనా అండి? ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు రావచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఏం కావాలో చూసుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడే కనపడేలా చూస్తాను, లైవ్ చూపిస్తాను. కొన్ని మీకు చూపించలేదు, మీరే కదా అడిగారు హర్రర్బుల్ వీడియోస్ పెట్టొద్దని. అవే 73 వీడియోలు నేను డిలీట్ చేసేసాను. నేను 73లో ఒకటి మాత్రం ఆగిపోయిందండి, అది కాపీరైట్ పడిపోయింది. అది దానివల్ల నేను డిలీట్ చేస్తున్నా అవ్వట్లేదు. అది ఎవరైనా టెక్నీషియన్ కాడికి పోయి దాన్ని డిలీట్ చేసే మార్గం చూస్తానండి. ఓకేనా అండి? ఎనీ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్ అండి. ఎవరి ఆపదలో ఉన్నమ్మా నా ముఖం మీకు కనపడుతుంది కానీ మీ ముఖం నాకు కనపడదు. ఆడపిల్లలైనా సరేనమ్మా, మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మానసికంగా, శారీరకంగా, అత్తవారింటి నుంచి, మీ చదువు విషయంలో, లేదంటే జాబ్ విషయంలో మీరు పొంగిపోతున్నప్పుడు నాకు కాల్ చేయండి అమ్మా. నేను ఒక అన్న అనుకోండి, మీ కుటుంబంలో పెద్దవాడిని అనుకోండి. ఆడపిల్లలైతే నాకంటే పెద్దవాళ్ళు అయితే తమ్ముడు అనుకోండి. మీ సమస్యని మీ తమ్ముడికి అన్నకి ఎలా చెప్పుకుంటారో అలా నా చెప్పుకోండి అమ్మా. చిన్న పరిహారాలే చెప్తాను. 5 రూపాయలే ఖర్చు అవుతుంది, జస్ట్ 5 రూపీస్ ఖర్చు అవుతుంది. అది మీరే చేసుకోవచ్చు, స్వయంగా మీరే చేసుకోవచ్చు. దాంట్లో పాజిటివా నెగిటివ్ అనేది మీరే డైరెక్ట్గా చూడొచ్చు అన్నమాట. ఓకేనా అండి? మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, అష్టైశ్వర్య సిద్ధిరస్తు, సర్వరోగ నివారణమస్తు, మనోబల వాంఛిరత్తు. మనోబలం, మీకు మనోబలం కూడా కలగాలని వీడియో చేశానండి. వారి అండి, అవతల వాళ్ళని దూషించడం నా తప్పు కాదండి, కానీ ఆ డబ్బులుంటే ఇంకొక నలుగురికి ఉపయోగపడి ఉంటాయని బాధ, అంతకుమించి ఇంకేం లేదండి. లేని వాళ్ళు ఉంటారు కదండి, పేద సాదా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ రేకులు రాయాలంటే నేను 3 రోజులు కూర్చోవాలి, అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఆ డబ్బులు వాళ్ళకు ఉపయోగిస్తాను కదండి. నేనేమన్నా తింటానా? నేనన్నా ఎంత తింటాను అంత తింటాను, కానీ మేము తినకూడదుగా, అది కూడా లేదు కదా. బల అతి బల శక్తులు ఉంటాయి కాబట్టి ఒక ఆకును తీసుకున్నామా, మందు తెచ్చుకున్నామా, నోట్లో వేసుకున్నామా, ఆకలి తీరిపోతుంది, దాహం వేయదు. అది ఉంటాను ఫ్రెండ్స్. ఈ రేకు ఈరోజు క్లియర్ చేయాలి, బ్లూ డాట్ ఖచ్చితంగా వేయాలి. మళ్ళీ రేపు సండే ఉండదు. నా సబ్స్క్రైబర్స్కి మేము చెప్తున్నాను, నా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ధనధాన్య సిరి సంపదలు మొత్తం కుబేరుడితో సహా మీ ఇంట్లో నివాసం ఉంటాడు. ఇది వాగ్దేవి సిద్ధి, నా నాలిక మీద ఉన్న మంత్రము. సర్వే జన సుఖినో భవంతు. వాగ్దేవియే నమః. శ్రీ ఆంజనేయ కృపా కటాక్ష సిద్ధిరస్తు. శ్రీరామ పాదుకం నమామ్యహం. స్వాహ ఆభిహం.